హలో ఆల్, వెల్కమ్ టు చిట్టి ఫుడ్ సిరీస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన అరేబియన్ స్టైల్ చికెన్ మండి చేసుకున్నాము. చూసారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎక్కడో రెస్టారెంట్లో చూసినట్టుంది నాకు మాత్రం. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా? నాకు తెలుసులేండి, కానీ రుచిలో మాత్రం అంతకంటే బాగుంటుంది అనుకోండి. కారంగా అసలు ఉండనే ఉండదు, ఘాటుగా మరియు సువాసనలతో ఉంటుంది. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కుందాం. ఇది స్కిన్తో అండి. జనరల్గా అందరూ స్కిన్లెస్ తెచ్చుకుంటారు, మేమైతే స్కిన్తోనే తెచ్చుకుంటాం. ఎందుకంటే స్కిన్తో వండితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండోయ్. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటో చూద్దాం పదండి. ముందుగా చికెన్ తీసుకుని ఒక నిమ్మకాయ కట్ చేసుకున్న రసాన్ని మొత్తం అందులో పిండుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు, మండి మసాలా, చిటికెడంత కారం, అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకుని వేసుకుందామండి. ఏముంది, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా వంట పట్టేలాగా కలుపుకుందాం. బాగా మసాజ్ చేసుకోవాలి. అదిగో అలా. కాసేపు చికెన్ని పక్కన పెట్టి మండి మసాలా కావాల్సినవన్నీ నోట్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ తీసుకుని ఒక గరిటె ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి. నెయ్యి మట్టికి ఆప్షనల్ అండోయ్, ఎందుకంటే నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మసాలాలన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, జావిత్రి, షాజీరా, మిరియాలు, జాజికాయ. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా ప్యాన్లో వేసుకుని కలుపుకోవాలి. ప్యాన్ అంతా చికెన్ని పరిచి చికెన్ని మొత్తం అటు ఇటు మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిర్చీలు వేసుకుని ఒక నిమ్మకాయ కూడా వేసుకుందాం. నిమ్మకాయ వేసారేంటని షాక్ అవ్వకండి. ఎండుమిరపకాయలు ఘాటు కోసం రైస్లో, లెమన్ టేస్ట్ అడ్జస్ట్ చేయడానికి వేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావుగంట పాటు చికెన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకుందాం టేస్ట్ కోసం, జీడిపప్పులు రుచి కోసం. మూత తీసి చికెన్ని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ తీసిన చికెన్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. చూసారా? ఇప్పుడు మనకి మండి చేసుకోవడానికి ఒక హండీ కావాలి. హండీ తీసుకుని వేడెక్కాక 2 స్పూన్లు నెయ్యి, ఒక గరిటె ఆయిల్ వేసుకుని ఇప్పుడు యాలక్కాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా, మసాలాలు వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, మధ్యలోకి చీల్చిన 4 పచ్చిమిరపకాయలు అందులో వేసుకుని లేత బంగారపు రంగులోకి వచ్చేంత వరకు దాన్ని కలుపుకుంటూ వేపుకోవాలి. అలా. అదిగో చూసారా? ఇప్పుడు 2 స్పూన్లు మండి మసాలా వేసుకుందాం. ఈ మసాలా మట్టికి స్పెషల్గా మీ ఇంట్లో దంచి వేసుకుందాం. మీరైతే రెడీమేడ్ది కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకుని దాన్ని అటు ఇటు కలుపుకోవాలి. మెల్లగా అటు ఇటు కలుపుకుంటూ దాన్ని వేగనివ్వాలి. 2 గ్లాసుల బియ్యం తీసుకుని వాష్ చేసుకుని హండీలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కింద ఉన్న మసాలా అంతా బియ్యానికి పట్టేలాగా పైకి కిందకి కలుపుకోవాలి. ఇంతకుముందు వేరు చేసిన చికెన్ వాటర్ని తీసుకుని రైస్లో వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కలిపి కావాలంటే కొంచెం వాటర్ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. తర్వాత వేస్తే బాగోదండి. ఏమున్నా ఇప్పుడే చూసుకోవాలి మీరు. ఇప్పుడు మూత పెట్టి పావుగంట పాటు రైస్ని మగ్గనివ్వాలి. ముందుగా వేపి పెట్టుకున్న చికెన్, జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, కిస్మిస్, ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవన్నీ ఒకసారి చూడండి. ఇప్పుడు పావుగంట తర్వాత మూత తీసి అన్నం ఉడికిందో లేదో చూసి ఫ్రై చేసిన అన్నీ అందులో వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. అంతే, హోమ్ స్టైల్ చికెన్ మండి రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టి ఫుడ్ సిరీస్.